రాగి పిండి బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బీట్రూట్ పేస్ట్, బెల్లం, సైంధవ లవణం, జీడిపప్పు, నెయ్యి. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. తెలుసా, ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ కొద్దిగా వేడవుతూ ఉంటుంది. ఈ లోపల అంటే దీన్ని ఇట్లానే ఉంచాలా లేకుంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక బీట్రూట్ ని మనం చక్కగా తురిమేసుకొని పెట్టుకున్నాము. గుజ్జులాగా చేసుకున్నట్టే మిక్సీ జార్ లో అయినా కూడా వేసేసుకోవచ్చు కదా. ఇట్లా కూడా మిక్సీ జార్ లో అయినా వేసేసుకోవచ్చు. అట్లా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టుకున్నాము. సో ఆ పేస్ట్ లో మనం రాగి పిండిని కలిపేసేసి మంచిగా రెండు కూడా కలిపేసుకోవాలా? అయితే ఈ లోపల ఈ పాన్ లో ఏం చేద్దాము, మనము బెల్లం పాకం చేసేసుకుందాం. ఓకే, అయితే ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకొని నీళ్లు పోసుకోవాలి దానికి సరిపడా. ఓకే, ఆ బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనము ప్రాసెస్ చేద్దాం. సో ఇక్కడ బెల్లం పెట్టుకున్నాం కదా మ్యామ్, ఇది కరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, ఒక బౌల్ కూడా తీసుకున్నాను. మనము బీట్రూట్ ని పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా. సో అది ఇంకా రాగి పిండి రెండు కలిపి మంచిగా మొత్తం వేసేనా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నాం కదా రెండు కూడా. ఓకే, సో చూసారు కదా ఇక్కడ రాగి పిండి రెడీగా ఉంది. ఆ రాగి పిండి మనము ఒక హాఫ్ కప్ తీసుకున్నాము. అలాగే అందులో బీట్రూట్ తురుము లేదా బీట్రూట్ది ఇలాగా పేస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఈ రెండు కూడా మొత్తము ఇలాగ వేసేసుకొని కావాలంటే నీళ్లు పోసుకోవచ్చా మ్యామ్? ఆల్రెడీ మనకి బీట్రూట్ లోనే వాటర్ కంటెంట్ ఉంది కదా. ఒకసారి మంచిగా మిక్స్ చేశాక మనకి ఇంకా అవసరం అనిపిస్తే అప్పుడు వేసుకున్నాం. ఓకే, యా కొంచెం పడతాయి మ్యామ్. ఇంకొంచెం దీంట్లో పోసేసేయండి, బీట్రూట్ది మొత్తం కూడా వచ్చేస్తుంది. సో నీళ్లు పోసుకుంటున్నాము. ఫస్ట్ నీళ్లు మనం ఏంటంటే ఇలా పోసుకొని చూడాలన్నమాట. మనం ఎలాగా ఇక్కడ హల్వా లాగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇది ఐ గెస్ దోశ మనం ఎలా తయారు చేసుకున్నామో దోశ పిండి. సో అంత కన్సిస్టెన్సీ మనకు వస్తే ఈజీగా మనకు హల్వా కూడా అయిపోతుంది. ఐ గెస్ ఇంకొంచెం పోయాలి మ్యామ్ నీళ్లు. సో మిగతా నీళ్లు కూడా పోసేసుకుందాము. మళ్ళీ కలిపేసుకొని దీన్ని రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో సైంధవ లవణం కూడా వేద్దామా? దాంట్లో వేద్దాం. ఓకే, ఎట్లనే సైంధవ లవణం ఉంది కూడా దీంట్లో వేయొచ్చా? దీంట్లో మనం బెల్లంలో వేద్దాం. కొంచెం పావు సరిపోతుంది. ఓకే, సైంధవ లవణం ఎందుకు వేస్తున్నాం? అసలు ఇది స్వీట్ కదా, హల్వా అంటే అసలు అది వేయం కదా యాక్చువల్గా. అయితే కొన్ని స్వీట్లలో మనం చిటికెడు సైంధవ లవణం వేస్తే ఏమవుతుందంటే అది హల్వా కూడా మనకు మంచిగా వస్తుంది. అలానే మనకి షడ్రుచుల సమ్మేళనం కూడా జరుగుతుంది అనమాట. అంటే మనకి ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మన శరీరానికి బాగా పట్టాలి అని అంటే ఇలా చిన్న చిట్కా లాంటిది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం కలిపి రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. అలాగే బెల్లం కూడా కరగాలి కాబట్టి అసలు చెప్పండి మేము రాగి పిండి బీట్రూట్ గురించి అలాగే కాంబినేషన్ మనకి మనం అనుకున్నట్టుగానే మనకి శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మంచిగా హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెరగాలి అని అంటే బీట్రూట్ ఈస్ ద ఫస్ట్ చాయిస్ అనమాట. సో ఎవరికైనా కానీ డెంగ్యూ ఫీవర్ కానీ ఎలాంటి కండిషన్స్ లో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి కండిషన్ లో డైరెక్ట్ గా ఈ బీట్రూట్ రసాన్ని ఒక గ్లాస్ తాగినట్లయితే మనకి ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. అలానే మనకి డెవలప్ అయ్యేటువంటి రక్త కణాలు ఉంటాయి చూసారా, ఆర్బీసీ అంటారు, అవన్నీ కూడా చాలా ప్రాపర్ గా హెల్దీగా డెవలప్ అవుతాయి. యూజువల్ గా మనకు ఒక రక్త కణం డెవలప్ అయ్యి దానికి ఒక 120 days తర్వాత చనిపోతుంది అనమాట. సో న్యాచురల్ గానే డిసింటిగ్రేషన్ ప్రాసెస్ అవుతుంటుంది. సో మళ్ళీ కొత్త కణాలన్నీ వస్తుంటాయి. అలా కొత్త కణాలు వచ్చినప్పటికీ అవి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం ఇలాంటి ఆహారం తీసుకోవాలన్నమాట. సో దీనిలో ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మనకి హెల్దీ సెల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. ఆ హెల్దీ సెల్స్ డెవలప్ అవ్వడం వల్ల మన రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా ఉంటుంది. సో అప్పుడు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ కాంబినేషన్ తీసుకోవడం మూలంగా ఇన్ని బెనిఫిట్స్. అలాగే రాగి పిండిలో కాల్షియం కూడా ఎగ్జాక్ట్ గా కాల్షియం ఉంటుంది అండ్ రాగిలో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా కొంచెం మనకి వేడి చేసే పదార్థాలే అనమాట. బీట్రూట్ కూడా వేడి చేస్తుంది, కొంచెం వేడి చేస్తుంది. సో అందుకని అధిక మొత్తంలో కూడా తీసుకోకూడదు. దీన్ని ఒక వారంలో 1-2 సార్లు చేసుకొని మనం తినొచ్చు అనమాట. సో అదే పనిగా బాగా వచ్చేస్తుంది కదా అని అతిగా తింటే మాత్రం మళ్ళీ రక్తం దోషం ఎక్కువ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ డిసార్డర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఏదైనా మితాహారం హితాహారం. సో బెల్లం కరిగిపోయింది కాబట్టి చక్కగా దీంట్లో కూడా మనము కాజు వేసేసుకున్నామా? కాజు వేసేసుకున్నాము అండ్ దాని తర్వాత ఈ పేస్ట్ మొత్తం కూడా వేసేస్తాం.
ఇది ఇప్పుడు కలుపుకోవాలి కదా మ్యామ్ మంచిగా ఫాస్ట్ అంటే ఏంటంటే మనకి కింద అడుగంటుకోకుండా ఒక హల్వా ఎలా అయితే తయారు చేస్తామో ఎగ్జాక్ట్గా అలా తయారు చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇది ఇలాగ తిప్పుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు కూడా, ఆపకూడదు ఏమాత్రము కూడా. సో అంటే ఇప్పుడు బీట్రూట్ కూడా మనం వేసుకుంటూ తిప్పేసాలి, కొంచెం దగ్గర పడ్డ తర్వాత వేద్దామని. ఇప్పుడు బీట్రూట్ కూడా రెగ్యులర్గా తీసుకోకూడదు అని చాలా మంది, తీసుకోవచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. అసలు ఇందుకు ఏది కరెక్ట్ మ్యామ్? రోజు కూడా తీసుకోవచ్చు మనం బీట్రూట్, కానీ లిమిటెడ్ క్వాంటిటీ అనమాట. ఒక హాఫ్ బీట్రూట్ మనం రోజు కూడా సలాడ్ ఫామ్లో కూడా తీసేసుకోవచ్చు అనమాట. అంటే మార్నింగ్ హాఫ్ ఈవినింగ్ హాఫ్ అలా. అంటే నేను చెప్పేది మీడియం సైజ్లో ఉన్నటువంటి బీట్రూట్. ఓకే. సో అది మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది, అలానే మన స్టామినాని కూడా పెంచుతుంది అనమాట. ఇంకా కూడా మనకి క్యారెట్ బీట్రూట్ ఈ కాంబినేషన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. అలానే మనకి వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో వెయిట్ ర్యాపిడ్గా తగ్గాలి, అలానే హెల్దీగా తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకి ఒక బీట్రూట్ జ్యూస్, ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగినట్లయితే వాళ్ళు ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు. అలానే వాళ్ళకి ఒక రకమైనటువంటి గ్లో కూడా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1 వీక్ కంటిన్యూస్గా ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ని డైలీ తాగండి. సో ముఖంలో ఎటువంటి టానిన్స్ అవన్నీ రాకుండా మీరు ఎండలో ఎంతసేపు తిరిగినప్పటికీ కూడా ముఖం చాలా తాజాగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే. సో మనం దీంట్లో ఇప్పుడు వేసేయడం స్టార్ట్ చేసాను. నెయ్యి వేసేసేయండి. సో నెయ్యి వేస్తూ మనం ఫాస్ట్గా తిప్పేసేయాలి, లేకపోతే గడ్డలుగా ఫామ్ అయిపోతుంది. మ్యామ్ కొంచెం కష్టపడ్డారు మ్యామ్. అవును, కానీ చాలా చూసావా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎస్. ఓకే. సో కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా బాగా వచ్చింది కదా, పర్ఫెక్ట్ టెక్స్చర్. సో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మనం ఒక బౌల్లో కూడా తీసేసుకోవచ్చు ఏం చక్కగా. సో ఇప్పుడు దాన్ని సో చూసారు కదా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటిది. ప్రతి ఒక్క ఆర్గన్ పైన కూడా ఈ రాగి ఇంకా బీట్రూట్ యొక్క ప్రభావం ఉంటుంది. సో మన రోగనిరోధక శక్తి పెంచుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇది తీసుకోవచ్చు, కానీ అధిక మొత్తంలో మాత్రం తీసుకోకూడదు. కొంచెం మొత్తంలో, అంటే వారానికి ఒకసారి 2 సార్లు ఇలా చేసుకొని కుటుంబం మొత్తం కూడా ఇలా రాగి బీట్రూట్ హల్వాని చేసుకోండి, చక్కగా తినేసేయండి. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు స్కిన్, హెయిర్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకా యూరినరీ సిస్టమ్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. సో వారానికి ఒకసారి చేసుకోండి, చక్కగా తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఓకే. సో ఇప్పుడు నేను కూడా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు అంటే దీన్ని చూస్తుంటే ఫస్ట్ టెంప్టింగ్ ఉంది, కలర్ని చూస్తుంటే తినాలి అని అనిపిస్తుంది. సో అలా తినేసి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయిపోతాను, ఫస్ట్ నేనే తింటున్నానని. చాలా అంటే చాలా బాగుంది, చాలా స్మూత్గా. బయట తినే హల్వా కంటే కూడా ఇక్కడ మేము మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో తయారు చేసిన హల్వానే భలే ఉంది, చాలా టేస్టీగా. మనం ఇది చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. సో 6 months దాటిన తర్వాత పిల్లలు తింటూ ఉంటారు కదా, సో ఆ టైంలో చిన్న పిల్లలకి కొంచెం క్వాంటిటీలో పెడితే వాళ్ళకు కూడా చాలా ఈజీగా కూడా అరిగిపోతుంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని, అందాన్ని, రుచిని మనకు అందించే బీట్రూట్ రాగి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రాగి బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బీట్రూట్ పేస్ట్, బెల్లం, సైంధవ లవణం, జీడిపప్పు, నెయ్యి. రాగి బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు బీట్రూట్ పేస్ట్, అలాగే కొద్దిగా నీళ్లు పోసుకొని దోస బ్యాటర్ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక వైపు బెల్లం పాకంలో కొద్దిగా సైంధవ లవణం వేసి కలుపుకోవాలి. పాకం అయ్యాక జీడిపప్పు, అలాగే కలిపి పెట్టుకున్న బీట్రూట్ రాగి మిశ్రమం వేసి కలుపుతూ నెయ్యి వేసి దగ్గర అయ్యేలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే శరీరానికి హిమోగ్లోబిన్ని అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే రాగి బీట్రూట్ హల్వా రెడీ.